ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున విడుదల కాబోయే మెగాస్టార్ ఫ్యాన్ మూవీలో క్రాంతి పిక్చర్స్ ఎన్వి రెడ్డి కీలక పాత్రలో నటించినందుకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకై ఆ చిత్ర దర్శక నిర్మాతలు విశాఖపట్నం విజయ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత అల్లు శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ, Recently, I have entered into the movie field, and my first movie is Kaliyuga Bhagavan, which was released on 21st April 2024. Already 21 April 2024 రిలీజ్ అవ్వడం జరిగింది. మూవీ పేరు కలియుగ భగవాన్. నియర్ అబౌట్ 50 నుంచి 70 థియేటర్ వరకు ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశానికి కారణం నా యొక్క రెండవ మూవీ, నేను నిర్మాతగా చేసిన రెండవ మూవీ. ఈ మూవీ యొక్క పేరు మెగాస్టార్ ఫ్యాన్. ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీలో మన క్రాంతి పిక్చర్స్, అందరికీ తెలిసిన క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు ఒక హీరోల్లో ఆల్రెడీ ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి హీరో లుక్స్ రాజు, మనందరికీ సుపరిచితులు, గాజువాక లుక్స్ రాజశేఖర్ గారి బ్రదరు లుక్స్ రాజు, అండ్ సోను రెడ్డి హీరోయిన్, అండ్ జబర్దస్త్లో వేసినటువంటి అప్పారావు బాబాయ్ గారు, తర్వాత ప్రకాష్ గారు, తర్వాత గడ్డం మురళి గారు, తర్వాత సై మూవీలో ఉన్నటువంటి మన సై ఫేమ్ సూర్య గారు, తర్వాత యూవీ క్రియేషన్స్ నరసింహ గారు, తర్వాత సరిపల్లి సతీష్ గారు, వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ ఏంటంటే ఆగస్టు 22న మన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుకి ఈ సినిమాని విడుదల చేద్దామని మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ మూవీలో చాలా వరకు మేము మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారి తాలూకా ఆలోచనల్ని, ఆయన తాలూకా ఉద్దేశాలని, ఆయన అంటే మనకి ఎంత ఆశగా ఉంటాము, ఎంత ప్రేమతో ఉంటాము, ఆయన ఎంత అధికంగా మనం చూస్తాము, గొప్పవారుగా చూస్తాము అనేది ఆ ఫ్యాన్స్ని ఉద్దేశించి అన్ని రకాల పాటలు, ఫైట్స్, కామెడీ అంతా కలుపుతూ 5 పాటలు ఇందులో క్రోడీకరించడం జరిగింది. పాటలన్నీ చాలా ముచ్చటగా ఉంటాయని ఆశిస్తున్నాను. అలాగే ఫైట్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమాని ఈ చిరంజీవి గారి బర్త్డే అయినటువంటి ఆగస్టు 22న రిలీజ్ చేయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి మనకి మెగాస్టార్ ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉన్నటువంటి క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు వాళ్ళు మనకు సహకరించడం జరుగుతుంది. ఆయనకి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి మూవీకి దర్శకత్వం వహించినటువంటి ఆచంటి కిరణ్ వారియర్ గారు, ఈయన ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీకి డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ రెండో క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారికి తాలూకా రెండో పిక్చర్స్ కూడా ఈయన దర్శకత్వం వహిస్తున్నారు. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కిరణ్ వారియర్ అనేటువంటి ఆయన ఈజ్ నాట్ ఓన్లీ డైరెక్టర్, ఈజ్ బేసికలీ ఫ్రమ్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ అండ్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. నేను ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి కలియుగ భగవాన్లో ఈయన కొరియోగ్రాఫర్ చేయడం జరిగింది, డాన్స్కి అండ్ ఫైట్ మాస్టర్కి చేయడం జరిగింది. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఈ సినిమాలో ఈయన ప్రధాన పాత్ర విలన్ రోల్ ప్రదర్శించారు ఈ మెగాస్టార్ ఫ్యాన్లో. అలాగే ఈ సినిమాకి డైరెక్షన్ కూడా ఈయన చేయడం జరిగింది. అనంతరం చిత్ర దర్శకుడు కిరణ్ వారియర్ మాట్లాడుతూ, నేను మెగాస్టార్ ఫ్యాన్ అనే మూవీకి దర్శకత్వం వహించాను. చిరంజీవి గారి అభిమానికి ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఎదుర్కొన్నాడు, ఏ రకంగా దాన్ని చేశాడు అన్నదాన్నే చూపించాం. ఈ మూవీ ముఖ్యంగా ఫ్యాన్స్ని అలరించడం కోసమే కాదు, మొత్తం అందరినీ కూడా వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వెళ్ళేలాగే తీశాను సినిమా అని భావిస్తున్నాను. క్రాంతి పిక్చర్స్ వాళ్ళ అబ్బాయి ఎన్వి రెడ్డి గారు ఈ మూవీలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ, ఆయన నేను కథ చెప్పగానే అంతా విని అంతా ఓకే అని చెప్పి ఆయన వచ్చి నటించి నాకెంతో సపోర్ట్ చేసినందుకు ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో అలాగే ఈ సినిమా ఆగస్టు 22 చిరంజీవి గారి పుట్టినరోజు అయినటువంటి ఆ రోజున సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దయచేసి అందరూ కొంచెం అలాంటి చిన్న డైరెక్టర్ని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ.